నాగులగూడెం గ్రామస్తులైతే పెద్ద పులికైతే భయపడి ఇట్లా అయితే మంటలు అనేది పెడితే ఆవుల దగ్గరికి అయితే పెద్ద పులి అనేది సంచరించదని చెప్పేసి ఇట్లా అయితే నైట్ అంతా కూడా మంటలైతే పెట్టడం అయితే జరిగింది. అయినా సరే పెద్ద పులి అయితే భయపడలేదు. మంటల దగ్గర నుంచే పక్క సైడ్ నుంచే వేరే పక్కనే పశువుల మంద అయితే ఉందన్నమాట. ఆ కట్టేసిన పశువుల మంద దగ్గరికి అయితే వెళ్ళి పులి గోర్లతో అయితే చాలా రక్కేయడం అయితే జరిగిందనమాట. ఇంకా పులి అరుపులకి ఆవు అరుపులకి అయితే ప్రజలందరూ కూడా పరిగెట్టడంతో అయితే ఇంకా ప్రజలు ఆందోళన చేయంగా పెద్ద పులి అనేది అక్కడి నుంచి అయితే ఆవును వదిలేసి పక్క సైడ్కి అయితే పరిగెట్టిందని చెప్పేసి అన్నారు. ఇంకా వీళ్ళందరూ కూడా అక్కడైతే చూస్తుంటాం కానీ వాళ్ళ కళ్ళ ముందే పెద్ద పులి అనేది మరొక ఆవునైతే పట్టుకెళ్ళింది అని చెప్పేసి ఇంకా ఆ భయంతో అయితే ప్రజలందరూ కూడా అక్కడ నుంచి అయితే వదిలి వచ్చేసారని చెప్పేసి నాగులగూడెం గ్రామ ప్రజలైతే తెలిపారనమాట. రాత్రి గీరేసింది. ఇదేంటి గీరేసిందేనా? పంజా అండి, అది పంజా కొట్టేసింది. పంజాతో చెప్పాం కదమ్మా. రేంజర్ గారు వచ్చారు, డిఎఫ్ఓ గారు వచ్చారు, సబ్ డిఎఫ్ఓ గారు మీరు మార్చమంటే పక్కన మార్చడం కాదు, ఇది కూడా ఊర్లోకి మార్చాలి. సీసీ కెమెరాల్లోనైతే ఈ పులి అనేది పడటంతో అయితే అది మగజాతికి చెందిన పెద్ద పులి అని చెప్పేసి గమనించడం అయితే జరిగింది. ఇది ఎక్కడికి పోదు, ఈ నాగులగూడెం, మంత్రోద్గూడెం, పూచికపాడు, అంకనగూడెం ప్రాంతంలోనే తిరుగుతుంది అని చెప్పేసి గ్రామస్తులు అయితే గట్టిగా చెప్పారన్నమాట. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన లేటెస్ట్ వీడియోలు అయితే మీ ఛానల్కి అయితే వస్తాయి అన్నమాట.